ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే న్యూస్ టైం. 59 ఏళ్లు దాటిన వారందరికీ కేంద్రం శుభవార్త. ఇవన్నీ తగ్గింపు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీకు 60 ఏళ్ళు దాటాయా? ఏటీఎం కార్డు ఉందా? పాన్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉందా? ఇదేం ప్రశ్న? అది లేని వాళ్ళు ఉంటారా? మరి సీనియర్ సిటిజన్ కార్డు అదేంటబ్బా అని అనకండి. దాని గురించి తెలుసుకోండి, వెంటనే తీసుకోండి. ఎందుకంటే అది మీ చేతిలో వజ్రాయుధం కాబట్టి. ఈ కార్డు కోసం మీరు చేయాల్సిందల్లా దరఖాస్తు చేసుకోవడమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ కార్డుకి ఎలాంటి రుజుము లేకుండానే ఉచితంగానే పొందవచ్చు. సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే బోలెడన్ని ప్రయోజనాలు మీ చేతిలో ఉన్నట్లే. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సేవలను నిరాటంకంగా పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చు. వయసు ధృవీకరణ, ఆధార్, ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపించాల్సిన అవసరం లేకుండానే ప్రయోజనాలన్నీ మీ సొంతమవుతాయి. 2006లో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. అప్పటి నుండి ఇది అమలులో ఉంది. ముదిమి వయసులో కన్నబిడ్డల నిరాధారణకు గురైన వారికి, ఏ ఆధారం లేని అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆర్టీసీ బస్సుల్లో రాయితీ, టికెట్లలో 25% రాయితీ లభిస్తుంది. దూర ప్రాంతాలవి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులన్నింటిలో వృద్ధులకు 2 సీట్లు రిజర్వ్ చేస్తారు. రైళ్లలో లోయర్ బెర్త్, రైల్వే స్టేషన్లో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి. అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్చైర్ సదుపాయం ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, గర్భిణీలకు లోయర్ బెర్త్ రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో స్లీపర్ కోచ్లో 6 బెర్తులు వీరికి కేటాయిస్తారు. థర్డ్ ఏసీలో 4 బెర్తులు, సెకండ్ ఏసీలో 3 బెర్తులు రిజర్వ్ చేస్తారు. వీరిలో ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి బెర్తులను ఇస్తారు. 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తోంది. దీనికోసం గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి, లేదా జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా తీసుకోవచ్చు. జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న రోజే కార్డునిస్తారు. గ్రామాల్లో ఉన్న వారికి వారంలో కార్డు మంజూరవుతుంది. తెలంగాణలో జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు పాస్పోర్ట్ సైజు ఫోటో, వయసును నిర్ధారించేందుకు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా తదితర ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. పాస్పోర్ట్ సేవలో ఫీజు తగ్గింపు. 60 ఏళ్లు దాటిన వారికి కొత్త పాస్పోర్ట్ కోసం స్లాబ్ బుక్ చేసుకుంటే ఫీజులో 10% తగ్గింపు ఉంటుంది. సాధారణ పౌరులకు ఫీజు 1500 కాగా వృద్ధులు 1350 రూపాయలు మాత్రమే చెల్లించాలి. పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో వృద్ధులకు ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేస్తారు. ప్రాధాన్యత క్రమంలో ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్య తీసుకుంటారు. కోర్టు కేసులకు తేదీల కేటాయింపు. సీనియర్ సిటిజన్లకు సంబంధించిన కేసుల విచారణ విషయంలో న్యాయస్థానాలు ప్రాధాన్యం ఇస్తాయి. వారు లేఖ రాసినా లేదా విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోరిన వారి కేసులకు ప్రత్యేక విచారణ తేదీలు కేటాయిస్తారు. ఇక బ్యాంకింగ్ సేవలో ప్రాధాన్యత. బ్యాంకుల్లో ప్రత్యేక వరుస ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. సర్వీసుల్లోనూ ప్రాధాన్యం ఇస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై 60 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఇతరుల కంటే అదనంగా 0.5% వడ్డీ రేటు లభిస్తుంది. 80 ఏళ్లు పైబడిన వారికి 1% వడ్డీ రేటు లభిస్తుంది. కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 80 ఏళ్లు పైబడిన వారికి 8.5% వడ్డీ రేటు లభిస్తుంది. 60 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్న వారికి 7.9% వడ్డీ రేటు లభిస్తుంది. కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునేందుకు ఉన్న అవకాశాల పరిమితి ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు తీసుకొని ఇంటి వద్దనే సేవలు అందిస్తారు. పన్ను మినహాయింపు పాత విధానం. 60 సంవత్సరాలు పైబడిన వారికి 3 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు. అదే 80 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల వరకు పన్ను మినహాయింపు. 60 నుండి 80 ఏళ్ల మధ్య ఉన్న వారికి 3 నుండి 5 లక్షల ఆదాయంపై 5% పన్ను. 5 నుండి 10 లక్షల ఆదాయంపై 20% పన్ను. 10 లక్షలకు పైగా 30% పన్ను. ఆరోగ్య బీమా ప్రీమియంపై 80C సెక్షన్ కింద పన్ను తగ్గింపు వర్తిస్తుంది. పన్ను మినహాయింపు కొత్త విధానం. 60 ఏళ్లు పైబడిన వారికి 7 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు. 80 ఏళ్లు పైబడిన వారికి 10 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు. 2025-26 బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారికి 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉండనుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై TDS మినహాయింపు పరిమితి 1,00,000కు పెంపు. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.